ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టిస్కో గృహాల మీద దృష్టి పెట్టిన మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టిస్కో గృహాలు ఎవరైనా కొనటం అమ్మటం నేరం. కమిషనర్ చుక్కల గోవిందరావు, పట్టణ సిఐపి రమేష్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి శాసనసభ్యులు పుల్లారావు 4600 ఇళ్లను నిర్మించి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, పట్నా సిఐ మాట్లాడుతూ 2019 వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గృహాలు అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. తూతూ మంత్రంగా అరకొర పనులు పూర్తి చేసి ఎలక్షన్స్ చివరి సమయంలో కొంతమంది లబ్ధిదారులకు గృహాల తాళాలు అప్పజెప్పారు. లబ్ధిదారులు ఆ గృహాలను వారి కుటుంబ అవసరాల కోసం వారు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం చేశారని తెలిపారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం తాకట్టు పెట్టడం, కొనటం నేరం. ఎవరైతే తాకట్టు పెట్టారో, ఎవరైతే కొన్నారో వారిని విచారణ జరిపించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చుక్కల గోవిందరావు, డిఈ వెంకటరమణ, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు అంతేందుకు చిలకలూరు ఈరోజు క్లీన్ చేస్తారు. సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ అంతే, అంతకు మించి ఏముండదు. 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు సార్ లీజ్ అగ్రిమెంట్. మన కమిషనర్ గారు చెప్పిన విధంగా గౌరవ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సార్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గేటెడ్ కమ్యూనిటీలో సుమారు 4512 గృహాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. చక్కటి కన్స్ట్రక్షన్స్, మంచి వాతావరణం, చాలా విశాలమైన రోడ్లు, అదేవిధంగా పచ్చని చెట్లు, ఇంత అందమైన వాతావరణంలో గృహాలు ఏర్పాటు చేశారు. వీటిని లబ్ధిదారులకు అందించారు. 3400 సుమారు గృహాలని ఆ రోజు లబ్ధిదారులకు అందించారు. లబ్ధిదారులందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొంతమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులని అవకాశంగా తీసుకొని ఇక్కడుండే మైక్రో ఫైనాన్షియర్స్ కొందరు వాళ్ళకు డబ్బులు ఇచ్చి తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కొన్ని గృహాలని అస్వాధీన అగ్రిమెంట్లు, అనాథరైజ్డ్ అగ్రిమెంట్స్ ద్వారా వాటిని కలెక్ట్ చేసుకున్నారనే సమాచారం ఉంది. వాటిపైన ఈరోజు కమిషనర్ గారు వారి సిబ్బందితో వచ్చారు. మేము కూడా వాళ్ళు ఇతరులకి అమ్మకాలకి పెట్టారన్న ఉద్దేశంతో మాకు అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది. అయితే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పిన విషయాల ప్రకారం వచ్చిన లబ్ధిదారు ఎవరికైతే లబ్ధిదారునికి టిడ్గో హౌస్ వచ్చిందో వాళ్ళు మాత్రమే గృహాల్లో ఉండాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఆ లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈ గృహాలను కట్టడం జరిగింది. కాబట్టి అయితే ఆ లబ్ధిదారుడు కాకుండా వేరే వాళ్ళకి సేల్ చేసి మరలా దాన్ని రీసేల్ అలాగా 2-3 సార్లు రీసేల్ జరిగిందన్న ఉద్దేశంతో కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. ప్రజాప్రతినిధుల దగ్గరికి రావడం జరిగింది, అలాగే మా అధికారుల దగ్గరికి కూడా రావడం జరిగింది. ఆ సదుద్దేశంతో ఈరోజు ఇక్కడికి పోలీసు వారితో సహా ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేయించి మున్సిపల్ ఆఫీస్లోనే ఉన్నాయి. ఎవరికి కూడా 500కి సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒరిజినల్ అనేది ఎవరికి ఇవ్వలేదు. ఒకటి అవన్నీ కూడా మున్సిపాలిటీలోనే ఉన్నవి. లబ్ధిదారులు ఏ లబ్ధిదారులు కూడా 500కి సంబంధించిన రిజిస్ట్రేషన్